ఎంతో మంది దేశభక్తుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని, దేశ సౌభాతృత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొని సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, గౌరవాధ్యక్షులు కర్రి భామిరెడ్డి, తురగా సూర్యారావుతో పాటు పలువురు నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మూర్తి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నింపుకొని దేశ అభివృద్ధిలో భాగస్థులు కావాలన్నారు. అనంతరం చిన్నారులకు పెన్నులు, స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళావేదిక సభ్యులు వి అప్పారావు నాయుడు, శ్రీనివాసరావు, కరక రాజుబాబు, కృష్ణవేణి, సేతు మాధవరావు, ఎంవి లక్ష్మీనారాయణ, జైవీర కృష్ణ, సహస్రాం, మురళి, పిపి శాస్త్రి, బాపిరాజు, సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు. భారతదేశం గురించి ఎవరు 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి భారతదేశాన్ని ఎంతోమంది త్యాగ పురుషులు, త్యాగధనులు, ఎంతోమంది మహనీయులు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళని మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం బ్రిటిష్ వాడికి వెళ్ళిపోయాడు. అంతేదా ఇటువంటి మహానుభావులు హిస్టరీలు వాళ్ళ చరిత్రలను మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీ తర్వాత మీ పిల్లలకు కూడా చెప్పాలి. మీ తరం మీ పిల్లలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరంటే దారంటే పోయినప్పుడు చూస్తారు, ఎవరంటే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ రోజున చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంతేత ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు. మన విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇతను పుట్టిందేమో పశ్చిమ గోదావరి జిల్లా. పోరాటం చేసింది, చదువుకున్నదంతా తూర్పు గోదావరి జిల్లా. పోరాటం చేసింది మన్యం జిల్లా ఏజెన్సీ. ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం, అలాగే అందరినీ కూడా స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది, గాంధీ మహాత్ముడు, అల్లూరి సీతారామరాజు, నేతాజీ వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవడం, వాళ్ళందరూ ఇచ్చిన దానివల్ల మనం లేకపోతే మన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం 200 సంవత్సరాలు మనం ఉన్నాం. అందరం కూడా క్రమశిక్షణతో చదువుకోవడం, మీరు వెళ్ళినటువంటి వృత్తుల్లో కూడా క్రమశిక్షణతో నీతి నియమాలతో ఉండడం, ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లో మన బర్త్డే ఎలా చేసుకుంటామో ఇది మనకి పుట్టినరోజు, దేశం పుట్టినరోజు. మన పుట్టినరోజు ఎలాగో దేశం పుట్టినరోజు కింద లెక్క. దీన్ని కూడా మనం అంతా భక్తిగా ప్రతి సంవత్సరం మనం ఎక్కడున్నా కానీ ఇది చేసుకోవడం అనేది మనం ఒక కింద పెట్టుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీరందరూ బాగా చదువుకోండి అమ్మా, పైకి రండి. ఎంత మనం పైకి వచ్చినా కానీ ఈ రోజు మాత్రం మనం గుర్తుపెట్టుకోవడం, ఈ రోజు అని కాదు ప్రతిరోజు కూడా మన దేశం మనకి కనుక మనం ఏం చేయాలనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా. త్యాగాలు చేసిన ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాలు చేసుకునే అవకాశం మనకు కలిగింది. 200 సంవత్సరాలు మనం మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని త్యాగదారులు అందరూ కూడా త్యాగాలు చేసి వాళ్ళని వెళ్ళగొట్టిన ఒక సందర్భంగా ఇది మన స్వాతంత్ర దినోత్సవం తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకుని క్రమశిక్షణగా ఉంటూ రేపు పొద్దుట మీ భవిష్యత్తుని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ మీరు మళ్ళీ మీ దేశాన్ని, మన దేశాన్ని కూడా మన అభివృద్ధి చేయాలని, ఎంతో మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ